ఐపీఎల్ 2025లో సత్తా చాటి మొదటిసారి కప్ సాధించాలి అనుకుంటున్న జట్లలో ఢిల్లీ జట్టు కూడా ఉంది. ఈ జట్టుకు కెప్టెన్గా మొదట కేఎల్ రాహుల్ని అనుకున్నప్పటికీ అతడు తిరస్కరించడంతో అక్షర్ పటేల్ను కెప్టెన్గా ఎంపిక చేశారు. గత 3 సీజన్లలో కెప్టెన్గా వ్యవహరించిన రాహుల్ను లక్నో సూపర్ జెయింట్స్ వద్దనుకుంటే ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ అక్కున చేర్చుకుంది. రాహుల్ను డీసీ మేనేజ్మెంట్ 14 కోట్లకు సొంతం చేసుకుంది. సాధారణంగా రాహుల్ ఐపీఎల్లో ఎక్కువగా ఓపెనింగ్ చేస్తాడు. కానీ ఢిల్లీ జట్టు ప్రయోజనాల కోసం కేఎల్ రాహుల్ మరోసారి తన బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకోనున్నాడు. జేక్ ఫ్రేజర్, ఫాఫ్ డూప్లెసిస్ ఢిల్లీ ఇన్నింగ్స్ను ఓపెన్ చేస్తారు. అభిషేక్ పోరెల్ లేదా కరుణ్ నాయర్ 3వ స్థానంలో బ్యాటింగ్కి దిగుతారు. రాహుల్ 4వ స్థానంలో బరిలోకి దిగితే అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్ ఆ తర్వాతి స్థానాల్లో వస్తారు. అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్గా 3వ నెంబర్ ఆటగాడిగా 4, 5, 6 స్థానాల్లో బ్యాటింగ్ చేసిన రాహుల్ ఐపీఎల్ 2025లో తన కొత్త జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ కోసం 4వ స్థానంలో బ్యాటింగ్కు రానున్నాడు. ఐపీఎల్లో ఓపెనర్గా మంచి సక్సెస్ సాధించిన రాహుల్ జట్టు అవసరాల దృష్ట్యా ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేయనున్నాడు. రాహుల్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్కు వస్తాడన్న విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ సూచనప్రాయంగా వెల్లడించింది. టీం ఏదైనా సరే జట్టు ప్రయోజనాలే ముఖ్యమనుకునే రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీని సైతం వద్దనుకున్నాడు. సాధారణ ఆటగాడిగా కొనసాగేందుకే ఇష్టపడ్డాడు. జట్టు బాగా ఆడడం కోసం ఏ స్థానంలో బ్యాటింగ్ చేయడానికైనా సిద్ధపడడం, అవసరమైతే కీపింగ్ చేయడం, ఇలా ఎన్నో కేఎల్ రాహుల్ త్యాగాలను చూసిన అభిమానులు రాహుల్ అసలైన త్యాగరాజ్ అంటూ కీర్తిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.